గం గం గణాధిపతియే నమః. ఓం విశ్వకర్మ వీరబ్రహ్మణే నమః. మిత్రులందరికీ ఈరోజు మీకు మూలికలు కూడా చూపిస్తా చూడండి. తర్వాత రసకట్టు చెప్తా. ఇక్కడ గుంటగలగరాకు అంటారు వీటిని. తెల్ల గుంటగలగరాకు చూడండి. ఇది తెల్ల గుంటగలగరాకు. ఇది ఒక మూలిక ఇక్కడ ఉంది. పోతే వీరందరూ అంశపాది అంటుంటారు కదా. అంశపాది మూలికలు లాంటివన్నీ ఇక్కడ ఉన్నాయి. చూడండి, చూపిస్తా. ఈ మూలికలు అంటే ఎక్కడ ఏది అనేది అర్థం కావాలి మీకు. ఇదిగో ఇక్కడ గుంటగలగరాకు, ఇది కూడా చూడండి ఎంత గుంటగలగరాకు. ఆ విధంగా ఉన్నాయి ఇక్కడ మొక్కలు. నేల గురుగు అంటారు చూడండి. ఇది నేల గురుగు అంటారు చూడండి. ఎట్లా ఉంటుంది పువ్వు. ఇది తెల్ల నేల గురుగు. ఈ విధంగా మొక్కలు ఉన్నాయి. ఈ మొక్కలు అనేక రకాలుగా ఉంటాయి. అనేక రకాలుగా రసవర్గాలు కట్టుకోవచ్చు. ఇక్కడేమో అంశపాది అనేది ఒకటి ఉంది చూడండి. ఇదిగో అంశపాది చూడండి. ఇది అంశపాది అంటారు కానీ అంశపాది అయితే కాదు. ఇది ఒక మొక్క, దాని పేరు తర్వాత చెబుతాను మీకు. ఆ విధంగా మొక్కలు అయితే ఇక్కడ ఉన్నాయి బాగా అల్లుకొని ప్రదేశంలో. ఉదయాన్నే పత్రికి వచ్చిన వినాయకుడికి పత్రి బిక్కుపోవటానికి వచ్చేసి ఈ మొక్కలన్నీ మీకు వీడియో చేస్తాను చూడండి. అందులో మీకు ఈరోజు మహాగణాధిపతి పండుగ సందర్భంగా మీకు మంచిది ఒక రసకట్టు చెప్తా. పాదరసంతో కట్టాలి. ఎలా కట్టాలి అనే దాన్ని మీకు వివరంగా చెప్తా, వినండి. గతంలో మీకు ఒక వీడియో చేస్తున్న తుమ్మాకుతో రసం కట్టాలి అని గుర్తుందా? ఆ వీడియో చూసుకుంటే మీకు చాలామంది చేసిండ్రు, కానీ పని మీరు ఫెయిల్ అయినరు. ఎందుకంటే దాంట్లో పాదరసం అగ్నిజయం చేసి ఉంటే మీకు అయింది. పాదరసం అగ్నిజయం చేయకుండా ఉంటే కాదు. అదే విధానంలో ఈరోజు ఒకటి చెప్తా. ఇదిగో నల్ల తుమ్మ చెట్టు. ఇది చూడండి. ఈ నల్ల తుమ్మ చెట్టు ఆకు, ఇదేంది నల్ల తుమ్మ చెట్టు చూడండి. చెట్టు అంతా ఇట్లా ఉంటుంది. ఈ నల్ల తుమ్మ చెట్టు ఆకు బాగా తీసుకొని ఇట్లా జాగ్రత్తగా ఆకులు బీక్కోండి. ముళ్ళులు ఉంటాయి. మళ్ళీ ఈ ఆకులన్నీ ఇట్లా బీక్కొని ఇట్లా బీక్కోవాలి. ఇట్లా బీక్కొని పాదరసము మీకు తోసినంత అంటే ఎట్లా అంటే మీరు ఒక 10 గ్రాముల పాదరసం కట్టుకోవాలి అనుకుంటే 10 గ్రాములకు 10 గ్రాములు పెట్టాలి. పాదరసం 10 గ్రాములకు 10 గ్రాములు పెట్టాలి అంటే ఎట్లా అంటే చెప్తా వినండి. ఈ తుమ్మ ఆకుతో పాదరసాన్ని నూరితే భస్మమైద్ది. ఈ భస్మాన్ని తీసుకొని మనం ఏం చేయాలి? ఫస్ట్ బాగా మర్దన చేయాలి. కానరాకూడదు రసం. ఈ ఆకుతోటి నూరితే పాదరసం కానరాకూడదు. బాగా మర్దన చేసిన తర్వాత మర్దన అంటే కనీసం ఒక 3 గంటల పాటు మర్దన చేయాలి మిత్రమా. 3 గంటల పాటు మర్దన చేయాలి. ఆ విధంగా మర్దన చేసిన తర్వాత ఈ మర్దన అయిపోయిన తర్వాత మీరేం చేయాలంటే కట్టిన నవాసాగరం గుర్తుపెట్టుకోండి. కట్టిన నవాసాగరము ప్లస్ సోడా ఉప్పు. ఇప్పుడు ఈ తుమ్మాకులో పాదరసం వేసి నూరినాం కదా, ఇందులో వేసి అది కూడా నూరాలి. నూరి ఆ మొత్తం కలిపి తీసుకొని జైనీరు పెట్టుకోవాలి.
జేనీరు పెట్టుకుంటే ఆ జేనీరు తీసుకొని మీరు వచ్చిన జేనీరు క్లియర్గా ఉండాలి. వచ్చిన జేనీరుని తీసుకొని మీరు పాదరసము మళ్ళీ ఒక సిల్వర్ బాండీలో పాదరసము ఒక 10 గ్రాములు వేసి ఈ జేనీరుతోటి వండాలి. వండితే పాదరసము మగినమైద్ది. ఈ మగినాన్ని తీసుకొని మీరు ఏం చేయాలి, ఉప్పులో పెట్టి బిగించుకోవాలి. అంటే ఉప్పు ఎట్లా తయారు చేయాలి, పటికి ఉప్పు 2 కరిగించి బండ మీద పోస్తే ఉప్పు సున్నం అయింది. ఆ సున్నంలో పెట్టి ఈ మగినాన్ని బిగించుకోవాలి. బిగించుకొని జాగ్రత్తగా చేసుకోవాలి మిత్రమా. ఈ విధంగా చేసుకుంటే మీకు పాదరసం మంచిగా కట్టుబాటు అయింది. దీన్ని పాదరసాన్ని కట్టాలి అంటారు. ఇది కట్టు. ఓకేనా. విశ్వకర్మ అవగాహన వీడియోస్ మిత్రమా. ఓకే.